నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నిరంతర కృషి. సమస్యలు వివరించేందుకు వచ్చిన ప్రజలను చూసి కాన్వాయ్ ఆపిన బాబు. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందన్న మంత్రి పార్థసారథి. మెగా డిఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడి. మాజీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటనపై టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్. గూడూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై స్వామి ప్రత్యేక దర్శనం. రాజకీయ నేతలు ప్రజలకు నిత్యం చేరువుగా ఉండాలని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు. సెక్రటరియట్ నుంచి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న సందర్శకులు చూశారు. వెంటనే తన కాన్వాయ్ ను నడి రోడ్డుపై ఆపి ప్రజలతో మాట్లాడారు. అలాగే వాళ్లు ఇచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. 4 సార్లు సీఎం అయిన చంద్రబాబు ప్రజల్లో కలిసిపోతూ నడి రోడ్డుపై తన కాన్వాయ్ ని ఆపి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో మాదిరిగా పరదాలు, బ్యారికేడ్లు లేవని, ప్రజలు వెళ్లి సీఎం ని కలవడానికి ఏ అడ్డు ఉండదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఎన్నికల ముందు మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో కేంద్రం చెప్పిన దానికి రాష్ట్రం అమలు చేసిన దానికి అసలు పొంతం లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఏ ఒక్కటి ఈ చట్టాన్ని అమలు చేయలేదని, ఈ చట్టం వల్ల సన్న చిన్నకారు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఈరోజు జరిగింది. వారి నాయకత్వంలో ఈ కేబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిర్ణయం ద్వారా ప్రజలకి భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్క్లు, పెయింటింగ్ వర్క్లు, కొన్ని పనిముట్ల కొనుగోలు మీద దృష్టి పెట్టి విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా, చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని స్కూల్స్కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వారికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు, భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ
ఈ భూములకు సంబంధించిన లిటిగేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల. బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదరాబాదరా ఏదో కొంప ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కడప జిల్లాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయాక కడప జిల్లాకు చేరుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాకు ఒక చిన్న పరిశ్రమ కూడా ఆయన హయాంలో రాలేదని అన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ వైసీపీ ఓటమి తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని, నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడులు చేయించి తప్పుడు కేసులు నమోదు చేయించారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, మన కడప జిల్లా వాసి. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తుంటే ఇండ్లంతా కాలిపోయినాక నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు? కేవలము క్రిస్మస్ పండగకో లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ మీరు రాండి, ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదని అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేలేకపోతేవి, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ తేలేకపోతేవి, ప్రొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం తెరిపిలేకపోతేవి, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిలేకపోతేవి, ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక 100 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా 5 సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలనలో చేసినావా? మళ్ళా విడ్డూరంగా ఉంది. ఓదార్పు యాత్ర చేస్తాడంట. ఎవరిని ఓదార్చేదానికి? ఓదార్పు యాత్ర ఏంది? నీ డ్రామాలు ఏంది? ఈ స్టంట్లు ఏంది? నువ్వు ఏమీ చేయలేక, రాష్ట్రానికి ఏం చేయలేక, కేవలం కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము. జిల్లాలో వచ్చేసరికి నాలాగా ఎంతమందిని బాధించినారు, ఎన్ని కేసులు పెట్టినారు? నా పైన 2 సార్లు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదనకు గురి. ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇలే. ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి. ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూసే విడ్డూరంగా ఉంది. ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు. అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎంత పిరికోడంటే సంవత్సరం రోజులు నేనేం మాట్లాడినంట. గుర్తుందా రాచమల్లు ప్రసాద్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తల్లోనే నేను వచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజలకు అవసరమేంటి ప్రశ్నించిన. సంవత్సరం రోజులు నేను ప్రస్తుకే రాను అని మాట్లాడినావంటే అస్త్రసన్యాసం చేసినావు. అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు. అప్పుడంతా ఎగిరెగిరి పడినారు కదా ప్రెస్ ముందరికి వచ్చి ఒక్కొక్కడు. యాడిమినారు మీరంతా? ప్రజలు ఆగ్రహం ఇస్తే మీ బతుకు యాడికి వస్తుందో తెలుసుకోండి. ఇప్పటికైనా ప్రేమ ఆప్యాయతతో పనిచేయండి. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా తప్పు చేస్తే మీరు అడగండి తప్పు చేసినారని. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే తప్పులు సరిదిద్దుకుంటాం.
సరిదిద్దుకొని ప్రజాపాలన అందించాలనేది మా కాన్సెప్ట్. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, విధ్వంసాలు కానీ దౌర్జన్యాలు కానీ దిగద్దని చెప్పినారు. ఇంకా ఇక్కడ పోలీసు అధికారులు ఇసుక దోలే వాళ్ళకు వీళ్ళకు కొమ్ము కాస్తున్నారు. అన్ని ఫోటోలు తీస్తున్నాం, గూగుల్ మ్యాప్తో ట్యాగ్ చేసి పెడతాండా, అన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరూ ఎవరు అధైర్యపడకండి. లోకేష్ బాబు గారితో నేను మాట్లాడినా, మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా, ఓన్లీ నాయకులు కార్యకర్తలే కాదు, ప్రొద్దుటూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీసుకు కానీ నా ఇంటి దగ్గరికి కానీ రండి, మీ సమస్యల్ని నాకు తెలియజేయండి, నా లెవెల్లో పరిష్కారం చేస్తా. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. నగరాలు, పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ ప్రజల పట్ల వివక్ష చూపడం సరికాదని, పేదరికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుందని, అందుకే గ్రామాల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మొన్ననే ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది. వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది. టీడీపీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది సూపర్ 6లో కూడా ఒక భాగం. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు సంబంధం లేకుండా ఈ 20,000 రూపాయలను అటు రైతులకు ఇటు కౌలు రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు. అన్నా క్యాంటీన్లు పేద ప్రజానీకానికి అక్షయపాత్ర లాంటివి. 2018 జూలై 11న ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మూసేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న 12వ తారీఖున మొదటి రోజు చేసినటువంటి 5 సంతకాల్లో 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. దీనిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. కానీ ఒక సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు కేవలం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. నగరాల్లో, పట్టణాల్లో ఉండే పేద ప్రజానికానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ వాస్తవంగా పేద ప్రజలు ఎక్కువ ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో, పేదరికం ఎక్కువగా ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి గ్రామాల పట్ల వివక్ష చూపినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి అన్నా క్యాంటీన్లను నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. గ్రామ సచివాలయాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి గ్రామ సచివాలయాల్లో ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే గ్రామీణ పేద ప్రజానికులకు ఉపయోగపడుతుంది. దీన్ని ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డీఆర్ఓ గంగాధర్ గౌడ్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ చంద్రమౌళిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. వర్షాకాలంలో ఎక్కడా తాగునీటి కలుషితం కాకుండా, మురికినీటి కుంటలు లేకుండా మున్సిపల్, పంచాయతీ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. నీరు నిలవ ఉన్న చోట గంబూషియా చేపలను పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.